నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్ చూద్దాం. ప్రకాశం జిల్లా సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ ను అరెస్ట్ చేశారు. రిమాండ్ రిపోర్టు రెడీ చేసి పోలీసులు గుంటూరుకి తరలించారు. రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ కేసుకు సంబంధించి విచారించనున్నారు. గత 2 పర్యాయాలు విజయ్ పాల్ విచారణకు హాజరయ్యారు. దర్యాప్తుకి సంబంధించి సాక్ష్యాధారాలతో ప్రశ్నించినా మర్చిపోయా అంటూ సమాధానమిస్తూ విజయ్ పాల్ కాలం గడిపారు. ప్రకాశం జిల్లా సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ ను అరెస్ట్ చేశారు. రిమాండ్ రిపోర్టు రెడీ చేసి పోలీసులు గుంటూరుకి తరలించారు. రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ కేసుకు సంబంధించి విచారించనున్నారు. గత 2 పర్యాయాలు విజయ్ పాల్ విచారణకు హాజరయ్యారు. దర్యాప్తుకి సంబంధించి సాక్ష్యాధారాలతో ప్రశ్నించినా మర్చిపోయా అంటూ సమాధానమిస్తూ విజయ్ పాల్ కాలం గడిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ప్రకాశం జిల్లా సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీని ఇప్పటికే విజయ్ పాల్ అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మీ వద్దున్న సమాచారం ఏంటి? మొత్తానికి ఏదైతే రఘురామకృష్ణరాజును పెట్టిన చిత్రహింసలకు సంబంధించినటువంటి కేసు ఏదైతే గుంటూరు జిల్లా నగరంపాలెంలో నమోదైనటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసు విషయంపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో వేగవంతం చేశారని చెప్పాలి. మరి అందులో భాగంగానే ఈ కేసుని సిఐడికి అప్పచెప్తూ కూడా గత 4 రోజుల క్రితం ఆర్డర్స్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఉన్నటువంటి ఏదైతే మాజీ సిఐడి సంబంధించినటువంటి అధికారి విజయ్ పాల్ సంబంధించి కూడా నిన్న ఉదయం నుంచి ఒక ఎపిసోడ్ మాత్రం హైడ్రామా లాగా నడిచింది. ఏదైతే ప్రస్తుత విశ్రాంత అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి విజయ్ పాల్ అయితే మాత్రం నిన్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఎదుట హాజరయ్యారు. దాదాపు ఉదయం 11 గంటల నుంచి కూడా రాత్రి 9 గంటల సమయం వరకు విజయ్ పాల్ సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క రఘురామకృష్ణరాజు సంబంధించిన కేసు విషయంపై కూడా విజయ్ పాల్ తో సుదీర్ఘంగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా విజయ్ పాల్ నుంచి ఎలాంటి సమాధానాలు కూడా సిఐడి సంబంధించిన పోలీసులు రాబట్టలేకపోయారని కూడా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే నిన్న సాయంత్రం 9 గంటల 15 నిమిషాల ప్రాంతంలో కూడా ఇక ఏదైతే ఈ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి విజయ్ పాల్ అయితే మాత్రం పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏదైతే రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ లో టార్చర్ చేస్తూ ఇబ్బందులకు గురి చేసినటువంటి విజయ్ పాల్ సంబంధించినటువంటి అంశంపై కూడా ప్రకాశం జిల్లా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ విషయంపై అయితే మాత్రం కూపీలాగేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన నుంచి ఎలాంటి సమాధానాలు రాకపోవడం వల్లనే అతన్ని అరెస్ట్ చేసి కూడా ఈ రోజు రిమాండ్ పెడుతున్నట్టు తెలుస్తా ఉంది. మరి ఏదైతే కొద్దిసేపు క్రితమే గుంటూరులో ఉన్నటువంటి న్యాయస్థానానికి కూడా విజయ్ పాల్ అయితే మాత్రం తీసుకురావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే అతన్ని మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. విజయ్ పాల్ తో పాటు మాజీ సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ సైతం కూడా ఇప్పటికే
సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా తిరిగి మరలా ఆయనకు కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే రఘురామకృష్ణరాజు నివాసం నుంచి 2021లో అప్పట్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై సిఐడి సంబంధించిన అధికారులు కేసు నమోదు చేశారు. తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు నివాసం నుంచి గుంటూరు సిఐడి ఆఫీసుకి తీసుకురావడం, అనంతరం తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారని, అత్యాయత్నానికి పాల్పడ్డారంటూ కూడా ఈ ఏడాది 11వ తేదీన గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కేసులో A1 గా ఉన్నటువంటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ తో పాటు నిఘా విభాగం అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు, అదేవిధంగా సిఐడి సంబంధించినటువంటి ఎస్పీ విజయపాల్ తో పాటు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి సూపరింటెండెంట్, గతంలో పనిచేసినటువంటి సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై కూడా కేసులు అయితే మాత్రం నమోదయ్యాయి. మరి ఈ కేసులో ప్రస్తుతం విజయపాల్ ని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మిగతా ముగ్గురిపై కూడా ప్రత్యేక దృష్టి సారించేందుకు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో అయితే మాత్రం వీరందరికీ మధ్యంతర బెయిల్ అయితే మాత్రం మంజూరైనటువంటి నేపథ్యంలో ఈ యొక్క సంబంధించినటువంటి అంశంపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం విజయపాల్ ని గుంటూరులో ఉన్నటువంటి న్యాయస్థానంలో కూడా మరి కాసేపట్లోనే హాజరుపరచబోతా ఉన్నారు. మరి దీనిపై ఆయనకి న్యాయమూర్తి ఎలాంటి శిక్ష విధిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అయితే నిన్న కూడా విజయపాల్ ని ప్రశ్నించినట్లు కూడా మనం చూస్తున్నాము. మరి ఈ విచారణ ఎలా కొనసాగింది, ఇక్కడ పోలీసులు ఏం అడిగారు, ఆయన విజయపాల్ నుంచి ఎలాంటి సమాధానాలు వచ్చాయి, ఈ విచారణకు సహకరించారా లేదా? అంటే ఈ విచారణకు సంబంధించి కూడా అయితే మాత్రం ఎక్కడా కూడా విజయపాల్ అయితే సహకరించలేదు అని కూడా స్పష్టంగా పోలీసు అధికారులే చెప్తా ఉన్నారు. ఏ ప్రశ్న అడిగినప్పటికీ కూడా తనకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అనేటువంటి 3 సమాధానాలు మాత్రమే ఆయన చెప్తా ఉన్నారు. 2011లో జరిగినటువంటి ఈ యొక్క అంశం ఏదైతే ఉందో 2021లో జరిగినటువంటి ఈ యొక్క అంశం ఇప్పటి వరకు ఎలా గుర్తుంటుంది అని కూడా ఆయన ఎస్పీని కూడా అడిగినట్టు తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే దాదాపు 30 ప్రశ్నలు కూడా పోలీసులు సంధించినట్టుగా తెలుస్తాం. 30 ప్రశ్నలు వేసినప్పటికీ కూడా ఆయన నుంచి 1-2 ప్రశ్నలకు సమాధానాలు తప్ప ఎక్కడా కూడా అతని నుంచి స్పష్టమైనటువంటి సమాధానాలు రాలేదని కూడా తెలుస్తా ఉంది. ఏదైతే దీనికి సంబంధించి కూడా గతంలో సిఐడి కార్యాలయంలో రాత్రిపూట కస్టడీలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి అనంతరం కూడా ఆయన్ని కొడుతున్న సమయంలో కూడా కొంత వీడియో కాల్ కూడా చేసి ఎవరికో చూపించారు అనేటువంటి ఒక దానిపై కూడా ప్రస్తుతం విచారణ చేసినటువంటి పోలీసులు దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా కూపి లాగలేకపోయారు. ఎందుకంటే విజయపాల్ కూడా దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి క్లూలు కూడా చెప్పలేకపోతున్నారు. కాబట్టి దీనిపై పోలీసులు అయితే మాత్రం మరింత లోతుగా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు కాబట్టి అనంతరం కోర్టుకు పెట్టి రిమాండ్ తర్వాత కూడా తిరిగి మరలా విజయపాల్ ని కస్టడీలోకి తీసుకుని విచారించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. విజయపాల్ తో పాటుగా ఇంకా ఎవరినైనా నిందితుగా చేర్చే అవకాశం కనిపిస్తుందా పవన్? అంటే ప్రస్తుతం ఈ యొక్క కేసులో కూడా సిఐడి దూకుడు పెంచిన తర్వాత ఇంకా దాదాపు 4 కూడా ఈ కేసులో ఉన్నారు. ప్రస్తుతం వారందరూ కూడా ఏదైతే ఎస్పీ ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా దీనిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారిస్తా ఉన్నారు. ఈ కేసులో మొత్తం 5 కూడా ఉన్నారు. అంటే అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం కూడా ఈ కేసులో ప్రథమ ముద్దాయిగా A1 ముద్దాయిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, అదేవిధంగా అప్పట్లో పనిచేసినటువంటి క్రైమ్ అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు సిఐడి సంబంధించినటువంటి అడిషనల్ ఎస్పీ విజయపాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి, ఈ 5 పాటు మరికొంతమందిని కూడా ఛార్జ్ షీట్ లో చేర్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే దీనికి అసలు ఈ యొక్క సిఐడి కార్యాలయంలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో దీనికి అసలు పాత్రదారులు ఎవరు, దీనికి సంబంధించి కూడా సూత్రధారులు ఎవరు అనేటువంటి 2 కోణాల్లో కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా ఎవరి ప్రమేయం లేకుండా ఒక అప్పట్లో గతంలో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుపై చేయి చేసుకున్నారంటే అంటే పై స్థాయి సంబంధించినటువంటి వైకాపా సంబంధించిన కీలక నేతల హస్తం ఉంటేనే తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ కూడా రఘురామకృష్ణరాజు అయితే మాత్రం ఆరోపిస్తా ఉన్నారు. మరి దీని వెనక ఇంకా ఎవరున్నారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం
వీలవుతా ఉన్నారు. మొత్తానికి రఘురామకృష్ణరావు సంబంధించినటువంటి ఎపిసోడ్ అయితే మాత్రం రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా చక్కలు కొడతా ఉంది. మరోవైపు సినీ నిర్మాతగా ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ ఈ ఇద్దరు ఎపిసోడ్ అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ అయితే మాత్రం తెరలేపుతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.